హలో అండి, మీకు ఒకటి చూపిస్తాను రండి. అయితే ఇక్కడ మేము గార్డెన్లో కొన్ని కూరగాయలు కోద్దామని అయితే కోస్తుందన్నమాట. మీరు ముందు వీడియో చూస్తుంటే బెండకాయలు అవి కోసాం కదా. సో అలాగే ఇవి విత్తనాలు వేయలేదన్నమాట. మనము గోంగూర మొక్కలు ఏవో వేస్తే దాంతోపాటు మిక్స్ అయ్యి ఈ మొక్కలు వచ్చినాయి అన్నమాట. ఇవి వచ్చేసి ముల్లంగి మొక్కలండి. చూసారు కదా, ఇది పక్కన గోంగూర మొక్కతో అది వచ్చేసింది యాక్చువల్గా. చూసారుగా, ఇవి వచ్చి ముల్లంగి అలాగే ముల్లంగి ఆకుతో కూడా కూర వండుకుంటారు కదా. నేను ఎప్పుడు ట్రై చేయలేదు యాక్చువల్గా. కొన్ని ఆకులు కూడా నేను తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా ముల్లంగి ఎలా వచ్చిందో. ఇంకా తీసేసాం అన్నమాట. బుడ్డోడికి కూడా పీకడం అవి బాగా ఇష్టం కాబట్టి సో వాడితో కూడా కొన్ని పీకిచ్చాము. సో చాలా వచ్చినాయి అన్నమాట. ఇవి మొక్కలు చూసారు కదా, పెద్దగా అయిపోయినాయి ఇవి. సో ఇంకా అందుకని తీసేసాం అన్నమాట. కొన్ని అయితే భూమిలోకి కిందకి వెళ్తాయి కదా, కొన్ని అయితే పురుగులు తినేసినట్టు ఉన్నాయండి. కొన్ని అయితే డొల్లలాగా ఉన్నాయి, బట్ కొన్ని అయితే బాగున్నాయి అన్నమాట ఫ్రెష్గా. కాకపోతే ముల్లంగిలో వైట్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ కూడా ఉంటుంది కదా. ఇది రెడ్ ముల్లంగి అనుకుంటా అండి. సో రెడ్ కలర్గా ఉంది ఈ ముల్లంగి. సో చూసారు కదా. సో ఇది హెల్త్కి చాలా చాలా మంచిది యాక్చువల్గా. ఈ గోంగూర మొక్కల మధ్యలో వచ్చినాయి అన్నమాట. ఇవి మేము మొన్నటి వరకు చూసుకోలేదు యాక్చువల్గా. కింద ఏంటబ్బా అని చూస్తే ఇన్ని వచ్చినాయి అన్నమాట. బుడ్డోడు కూడా కోసాడు, చూసారు కదా. సో చివరి వరకు చూడండి, ఎన్ని కోసం ఏంటి అనేది మాతో పాటు కూడా మీరు కూడా చూసేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో గార్డెన్ వీడియోలో కలుద్దాం. బాయ్.